నిజంగా కూడా. అదే అసలు వ్యక్తిగతంగా మీ గురించి తెలియని వాళ్ళకైతే అదొక కామెడీ క్యారెక్టరు. ఈయనొక ఆర్టిస్ట్ అనుకోని అంతటితో ఎళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవచ్చు. కానీ యూ హావ్ బండిల్ ఆఫ్ నాలెడ్జ్. అసలు ఆ నాలెడ్జ్‌కి సంబంధించి ఆ క్యారెక్టర్ ఆ డే వన్ ఎందుకు ఒప్పుకున్నారో నాకు తెలీదు గానీ అది చాలా బాగా కన్విన్స్ చేశాడు అనిల్ రావిపూడి గారు. ఓకే. ఆయనని మేమిద్దరు కలిసినప్పుడు మీరు క్యారెక్టర్ వేయాలని అడిగితే నేను ఫస్ట్ సంతోషించా. పెద్ద స్కెచ్ ఉన్న దాంట్లో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు 100% యాజ్ ఎ ఆర్టిస్ట్‌గా 100% చేయాలి. ఓకే అన్నాను. అయితే ఒకటే డైలాగ్ ఉంటుంది సినిమాలో అన్న. ఒక్కటే డైలాగ్ అన్న, ఒకే డైలాగ్ ఒకటే డైలాగ్లాగా పదే పదే ఉంటుంది అని చెప్పారు. ఫస్ట్ మై బ్రెయిన్ సెడ్ నో. యెస్. అంటే మీ మైండ్ సెట్‌కి. నేను అప్పటిదాకా ప్రొటగానిస్ట్ వేషాలు వేశాను. టెలివిజన్లో ఇవాళకి కూడా నేను వేస్తే ప్రధానమైన పాత్రలు సినిమాల్లో ఎస్వి రంగారావు, గుమ్మడి వేసే వేషాలే వేస్తాను. కరెక్ట్. ప్రధానమైన పాత్రలు వేస్తాను ఇవాళకి కూడా, ఈవెన్ టుడే. అలాంటప్పుడు ఈ కామెడీ వేషం వేస్తే నా ఇమేజ్ ఏమవుతుంది అని నా భయం వేసింది. తను ఎక్స్ట్రాడినరీ ఒక లైన్ చెప్పాడు, అనిల్ రావిపూడి హ్యాట్స్ ఆఫ్. నేను అందుకే నా యువ గురువు అంట. అవును. చాలా మందికి సార్ ఇన్స్పిరేషనల్స్, సో మెనీ పీపుల్. ఎస్. సో మెనీ. తను ఎంత బాగా చెప్పాడంటే పెళ్ళైన ఫస్ట్ 15 ఏళ్ళు భర్త అని చెప్తే భార్య అంతేగా అంటుంది. కానీ మీరు గమనించండి 15 ఏళ్ళ తర్వాత భార్య అని చెప్తే భర్త అంతేగా అంతే. నేను కమీడియన్నే పెట్టుకోవాలనుకుంటే ఎవరినైనా పెట్టుకోవచ్చు. కానీ మీలాగా విద్వత్ ఉన్నవాడిని పెట్టుకుంటే సామాన్యుడు మీతో ఐడెంటిఫై చేసుకుంటాడు. కాబట్టి మీరు కావాలి నాకు అన్నాడు. నేను కన్విన్స్ అయ్యి ఓకే అన్న. అది నా జీవితంలో మలుపు తిప్పేసింది. మలుపేంటి సార్ మీ 3 సినిమాల హిస్టరీ, ఆ జంధ్యాల గారి అంత పెద్ద చరిత్ర అవన్నీ ఇప్పుడు అవసరం లేదు. ఈ జంజీ బ్యాచ్ మొత్తానికి మీరే. అంతేగా పిల్లలండి. అవును. పసిపిల్లలు అంతేగా అంకులని పిలుస్తూ ఉంటారు. ఇంతకంటే ఆనందం ఏం కావాలి చెప్పండి. పసిపిల్లండి సార్. మా ఇంట్లో మా ఆవిడకి నాకు గొడవ అయిందంటే కనుక అంతేగా అని చెప్పి మా పిల్లలు అంటున్నారంటే, అంటే మనకి మన దగ్గర డైలాగ్ డెలివరీలో డెప్త్లో ఇంత ఉందని చెప్పి చెప్పనవసరం లేదు. ఇంతున్నా అవతల వాడు చెప్పేవాడి దగ్గర డైరెక్ట్ క్రెడిట్ గోస్ టు అనిల్ సార్. అనిల్ రావిపూడిదే క్రెడిట్ అంతే.